హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా అక్క వాళ్ళు గృహ ప్రవేశానికి అయితే వెళ్ళాము. సో 2 డేస్ ముందు స్వీట్స్ చేశారనమాట. గృహ ప్రవేశానికి 2 డేస్ ముందు. సో స్వీట్స్ వచ్చి లడ్డు అండ్ కోవా అలా చేశారనమాట. కోవా అంటే స్వీట్స్ కోవాతో చేశారు. ఇంకొకటి ఇంకా లడ్డు చేయాలి కాబట్టి ఇంక అందరము లేడీస్ అంతా కూర్చొని అందరం లడ్డు చేస్తున్నాము. ఇంకా అందరూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నాం అనమాట. పెద్దవాళ్ళంతా లడ్డూలు చేయడానికి అందరూ కూర్చుంటే చిన్నపిల్లలంతా ఏం చేస్తున్నారంటే ఆ లడ్డూలు ఒక దగ్గర పెట్టడానికి పోటాపోటీగా నేను పెడతాను అనేసి వస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఇట్లా మేము లడ్డూలు చేసి ఒక ప్లేట్లో పెడితే పిల్లలంతా వచ్చి ఆ లడ్డూలు తీసుకొని వెళ్ళి ఒక దగ్గర పెడుతున్నారనమాట. అంటే క్లీన్గా ఆరపెట్టాలి కాబట్టి వేడిగా అలానే పెట్టేస్తే అంత ముద్దలాగా అయిపోతుంది అనేసి ఇంకా క్లీన్గా అలా పెడుతున్నారనమాట. సో అలా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నాము. 1 ఇయర్ బ్యాక్ సేమ్ ఇదే, అంటే దసరా రోజే మా అమ్మ వాళ్ళది గృహప్రవేశం జరిగింది. మళ్ళీ దసరాకి ఇప్పుడు మళ్ళీ మా అక్క వాళ్ళది గృహప్రవేశం అనమాట. సో కరెక్ట్గా 1 ఇయర్ అవుతుంది మా అమ్మ వాళ్ళకి గృహప్రవేశం జరిగి కూడా, మా అమ్మ వాళ్ళది. సో ఇప్పుడైతే ఇంకా మేమందరము కూర్చొని లడ్డూలు చేస్తున్నాము. మార్నింగ్ 11కి అలా స్టార్ట్ చేసామన్నమాట. ఆఫ్టర్నూన్కి 1:30కి అలా అయిపోయింది అంతా చేయడము. ఇప్పుడైతే పచ్చి చింతకాయల సీజన్ కాబట్టి ఇంకా మా అక్క వాళ్ళు పోయి పచ్చి చింతకాయలు పిక్కొని వచ్చి చట్నీ దంచారు. ఇంకా అందరూ లడ్డూల కన్నా చీమలు ఎక్కుతాయో ఏమో తెలియదు కానీ ఈ చింతకాయ చట్నీకి అందరూ చీమల్లాగా వచ్చి అందరూ ఆ చింతకాయ చట్నీ దగ్గర వచ్చి వాలిపోయారనమాట అందరూ తినడానికైతే. అండ్ తర్వాత నైట్కి ఇంకా లడ్డూస్ అన్ని డ్రై అయిపోయిన తర్వాత ఇంకా ప్యాకింగ్ చేశారు. రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేశారనమాట. కొన్ని ప్యాకెట్స్ లడ్డూలు, కొన్ని ప్యాకెట్లు వచ్చి మిక్చర్ అలా ప్యాక్ చేశారనమాట. ఒక 5 లడ్డూలు అండ్ మిక్చరు, బ్లౌజు, ఇంకా పసుపు కుంకుమ దారం అనమాట, పసుపు దారము. సో అలా అన్నీ తీసుకొని ఒక కవర్లో పెట్టేసామన్నమాట విత్ ప్లేట్తో కలిపి. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసి పక్కన పెట్టేసాము. అంటే వర్క్ అయిపోతుంది కదా అనేసి, కొంచెం టెన్షన్ తగ్గుతుంది అనేసి. ఇంకా మరుసటి రోజు ఇంకా బంతి పూలు, చామంతి పూలు అన్నీ తెచ్చారు. ఇంకా చామంతి పూలు కట్టుకుంటూ బంతి పూలు ఇలా కూర్చుకుంటూ కొంచెం సేపు టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా మిగిలిన పనులన్నీ చేసుకుంటూ. సో అలా ఇంకొక రోజు అయిపోయింది. ఇంకా మరుసటి రోజే ఇంకా గృహప్రవేశం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా బంధువులంతా వస్తున్నారు. నేనైతే ఫుల్ గృహప్రవేశం వీడియో అంతా తీయలేదు, జస్ట్ కొంచెంగా అలా తీసాను అంతే. సో ఇంకా మార్నింగ్ పాలు పొంగించడం, హోమాలు, ఇంకా సత్యనారాయణ వ్రతం అవన్నీ అయితే ఇంకా స్టార్ట్ చేశారు. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ ఒక 2:30 అలా అయిపోయిందనమాట. హోమం జరుగుతుంటే మా అబ్బాయి అయితే ఏంటో అక్కడే కూర్చొని చాలాసేపు అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఇంకా రారా అంటే కూడా రావట్లేదనమాట. ఇంకా అక్కడి నుంచి హోమం దగ్గర చాలాసేపు కూర్చొని చూస్తూ ఉన్నాడనమాట. ఇంక సరేలేని వదిలేసాం. తర్వాత హోమం తర్వాత ఇంకా అందరికీ తెలిసిందే ఇంకా సత్యనారాయణ వ్రతం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మేమందరం బయట కూర్చొని ఆడవాళ్ళంతా మీటింగ్ పెట్టాము. ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా ఈవినింగ్ అయింది. ఇంకా రిలేటివ్స్ అంతా కొంతమంది వెళ్ళిపోయారు గృహప్రవేశం అయిపోయిన వెంటనే. ఇంకా మేమంతా కూర్చొని ఇట్లా బయట మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా పిల్లలు డ్యాన్స్ వేస్తాము అని చెప్పారనమాట. ఇంకా మ్యూజిక్ పెట్టారు. ఇంకా వాళ్ళు అంతా డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసాము.